అమెరికా పౌరసత్వం కావాలని కోరుకునే సంపన్నులకు అధ్యక్షుడు ట్రంప్ గోల్డ్ కార్డు విక్రయాలు ప్రారంభించారు. బుధవారం వైట్ హౌస్లోని కొందరు వ్యాపారవేత్తలతో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ట్రంప్ దీన్ని ప్రారంభించారు. ఈ గోల్డ్ కార్డు కోసం ప్రత్యేకంగా ఓ వెబ్సైట్ను కూడా ఏర్పాటు చేశారు. దీంతో $1 మిలియన్ చెల్లించి అగ్రరాజ్యంలో నివాసం పొందే అవకాశం పొందవచ్చు. తనకు చాలా ఉత్సాహంగా ఉందని, దేశం కోసం గోల్డ్ కార్డును ప్రారంభించా అని ట్రంప్ అన్నారు. ఈ కొత్త వెబ్సైట్ నిమిషాల్లోనే దరఖాస్తులను స్వీకరించడం ప్రారంభిస్తుందన్నారు. ఈ గోల్డ్ కార్డు కోసం వ్యక్తులు $1 మిలియన్ చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. కంపెనీలు తమ ప్రతిభావంతులను ఇక్కడ ఉంచేందుకు $2 మిలియన్ చెల్లించవచ్చని చెప్పారు. మన దేశంలోకి గొప్ప వ్యక్తులు రావటం మంచి విషయమని అన్నారు. భారత్, చైనా, యూరప్ దేశాలకు తిరిగి వెళ్లిపోతున్న ప్రతిభావంతులు ఇప్పుడు అగ్రరాజ్యంలోనే ఉండొచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా తీసుకున్న అన్ని నిధులు యుఎస్ ప్రభుత్వానికే వెళ్తాయని ట్రంప్ పేర్కొన్నారు. ఈ గోల్డ్ కార్డు కూడా గ్రీన్ కార్డు లాంటిదేనని ట్రంప్ పేర్కొన్నారు. ఈ కార్డుతో ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని తెలిపారు. బడా కంపెనీలు, ముఖ్యంగా యాపిల్ చాలా కాలంగా ఈ సమస్యపై ఆందోళన వ్యక్తం చేస్తుందని ట్రంప్ చెప్పారు. గోల్డ్ కార్డు కంపెనీలో అర్హత కలిగిన వ్యక్తులను నియమించుకోవడానికి సహాయపడటంతో పాటు ప్రభుత్వానికి $1 బిలియన్ ఆదాయాన్ని తీసుకొస్తుందని చెప్పారు. ఇదంతా నేరుగా అమెరికా ఖజానాకు వెళ్తుందని అన్నారు. దీంతో అమెరికా ఖజానాకు $1 బిలియన్ ఆదాయం వచ్చి పడుతుందని అభిప్రాయపడ్డారు. ఇక వైట్ హౌస్ కూడా బుధవారం మధ్యాహ్నం నుంచి ఈ గ్రీన్ కార్డ్ ఆన్లైన్ దరఖాస్తులను స్వీకరించడం ప్రారంభించింది. 1990లో విదేశీ పెట్టుబడుల కోసం EB-5 వీసా విధానాన్ని అమెరికా తీసుకొచ్చింది. వేలాది మంది ఈ ఇన్వెస్టర్ వీసాలను పొందారు. అయితే ఈ విధానంతో మోసాలు జరుగుతున్నాయని, కొందరు అక్రమంగా నిధులు పొందుతున్నారని ఓ అధ్యయనంలో తేలింది. దీంతో 2022లో కొన్ని సవరణలు చేశారు. తాజాగా దీని స్థానంలో గోల్డ్ కార్డును ప్రవేశపెడుతున్నట్లు ట్రంప్ వెల్లడించారు. సంవత్సరాల సమయం తీసుకునే నియామక ప్రక్రియ నుంచి ఉపశమనం కలిగిస్తోందని పేర్కొన్నారు. అయితే దీని ధరను $5 మిలియన్ అని చెప్పగా ఇప్పుడు $1 మిలియన్ ప్రకటించారు. అయితే గోల్డెన్ వీసాలు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 100 కంటే ఎక్కువ దేశాలు జారీ చేస్తున్నాయి. యూకే, స్పెయిన్, గ్రీన్, మాల్టా, ఆస్ట్రేలియా, కెనడా, ఇటలీ వంటి దేశాలు పెట్టుబడులను ఆకర్షించేందుకు సంపన్నులకు ఈ వీసాలు ఇస్తున్నాయి. ఇప్పుడు ట్రంప్ కూడా ఇదే నిర్ణయం తీసుకున్నారు. అయితే ప్రస్తుతం EB-5 వీసాల జారీపై ఏడాదికి కొంత పరిమితి ఉండగా గోల్డ్ కార్డులపై అలాంటిదేమీ ఉండదని అధ్యక్షుడు తెలిపారు. తొలుత 10 లక్షల కార్డులను విక్రయించాలని, ఆ తర్వాత దాన్ని 1 కోటికి చేర్చాలని భావిస్తున్నామని తెలిపారు.